క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్ దోశ ఎలా చేయాలనే విధానం చూద్దామండి. దానికి 1 కప్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు. ఒకటికి 1 మినపప్పు కాబట్టి 2 బియ్యం వేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే హోటల్ స్టైల్ లాగా ఉంటుంది. సో ఒక 5-6 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. చూడండి బాగా నానిపోయినాయి 2. ఫస్ట్ మినపప్పు మిక్సీ వేసుకోవాలండి. మినపప్పు మెంతులు ఉన్నాయి కదా, అది మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత అదే జార్లో బియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దోశ పిండి కాబట్టి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. గరగర లేకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. రెండింటిని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. రెండు ఒకటిగానే నానపెడితే మినపప్పు తొందరగా మెదుగుతుంది, బియ్యం తొందరగా మెదగదు కాబట్టి 2 విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకొని కలుపుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దోశ వేసుకోవాలి. ఇది ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని నైట్కి మిక్సీ పట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. హోటల్లో కూడా పిల్లలు వెళ్తే ఇట్లా బాగా క్రిస్పీగా ఉండే దోశ అడుగుతారు. దీని మీదనే గీ వేసుకుంటే గీ దోశ అయిపోతుంది, పొడి వేసుకుంటే పొడి దోశ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా క్రిస్పీగా వచ్చినాయండి దోశలు. మీరు ఖచ్చితంగా ఇదే రేషియో ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి. దీనికి ఈరోజు నేను పుదీనా పచ్చడి చేసుకున్నామండి సైడ్ డిష్. సో పుదీనా పచ్చడితోటి సర్వ్ చేసుకున్నాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.